నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి నవీన్ కుమార్ తోటి ఉన్నాము. మీ పార్టీలో ముసలం నెలకొంది, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మధ్య అని బయట వార్తలు వస్తున్నాయి, నిజమేనా? కాదండి, పూర్తిగా అవస్థ. ముస్లిం ఎక్కడుంది? ఒక తండ్రికి ఒక బిడ్డ లేఖ రాసింది, దాన్ని పట్టుకొని ఈరోజు ఏదో ప్రతిపక్షాల కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏదైతే ఎగిరెగిరి పడుతుండో కాంగ్రెస్ వాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాడు తన్నిళ్ళు చక్కదిద్దుకోవాలని చెప్తున్నాం. మళ్ళీ మొన్నటికి మొన్న మీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆమెనే పీసీసీ అధ్యక్షుని ముంగట మొరబెట్టుకొని ధర్నా చేసింది. పటాన్ చెరువులో ఇప్పుడు అధికారం ప్రతిపక్షం అంతా ఒకే పార్టీలు ఉన్నారు. యశస్విని రెడ్డి పాలకుర్తిలో ఆమె పార్టీ సొంత పార్టీల పైన ఆమె విమర్శ చేస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఆ సంజయ్ గారికి పడడం లేదు. ఇన్ని లుకలుకలు మీ పార్టీలో పెట్టుకొని మీరు మా పార్టీ నాయకుల పైన విమర్శ చేస్తా అంటే ఎట్లా? ఆమె కేసీఆర్ గారు బిడ్డే, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆమె మాట్లాడింది. ఈ లెటర్ ఇప్పుడు మాకు కూడా డౌట్ ఉంది, ఇప్పటికీ దాన్ని పూర్తి స్పష్టత రాలే అది ఎక్కడి నుంచి లీక్ అయిందని చెప్పి. అవి ఏవైతే కాంగ్రెస్ ప్రముఖ ఛానల్ ఉన్నాయో ఫస్ట్ అందులోనే వచ్చింది. మళ్ళీ ఏమన్నా ముఖ్యమంత్రి ఏదైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని కూడా అనుమానాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో అది కూడా రేపు రానున్న రోజుల్లో బయటకు వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితనే ఆమెనే చెప్పింది మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయని. అంటే కవితక్క గారు ఇప్పుడు దయ్యాలు ఉన్నారని ఆమెనే చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి కలిసినప్పుడు వ్యక్తిగతంగా ఆ దయ్యాల వరకు కూడా కవితక్క తెలియజేస్తాయని కూడా మేము భావిస్తున్నాం. 17 నెలలు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది? అదే 15 నెలలు అవుతుంది. ఇప్పుడు పాలన కోసం మేము ఒక పార్టీ నాయకుడిగా కాకుండా మీరు ఏ జిల్లానైనా తీసుకోరు, ఉప ముఖ్యమంత్రి జిల్లా పోదామా లేకపోతే ముఖ్యమంత్రి జిల్లా పోదామా? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి సొంత ఎంపీ ఓడిపోవడం జరిగింది, సిట్టింగ్ సీట్ మల్కాజిగిరి ఓడిపోవడం జరిగింది, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ కూడా మేమే గెలవడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో ఎప్పటికన్నా కూడా మళ్ళీ అక్కడ తిరిగి పట్నం నరేందర్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రతి సర్వే కూడా చెప్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా సమాచారం తీసుకోవాలంటే మాది కాకుండా మీరు మైకు మీ కెమెరా తీసుకొని బయటకు పోతే ఎక్కడైనా ప్రజలను అడుగుదాం. స్వచ్ఛందంగా ప్రజలు చెప్తారు కదా. ఈరోజు అందరూ చూస్తున్నాం, ప్రతి ఛానల్లో కానివ్వండి, ప్రతి యూట్యూబ్ ఛానల్ ఎవరు మైకు పెడితే బండ బూతులు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గిన్నీస్ రికార్డ్ అవ్వడానికి ఉంటే వచ్చి ముఖ్యమంత్రికి ఇవ్వాలి. నాకు తెలిసి దేశ చరిత్రలో ఈ 15 నెలల కాలంలో ఇన్ని తిట్లు ఏ ముఖ్యమంత్రి తినలేదు వచ్చి నాకు తెలిసి. భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే, చంద్రబాబు, ఇంతమంది పరిపాలించిన నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఇన్ని గలీజ్ మాటలు తిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. దాంట్లో ముఖ్యమంత్రి గిన్నిస్ బుక్ రావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మీ పార్టీ కావాలనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని కవిత కూడా వ్యాఖ్యలు చేశారు లెటర్లో, ఎలా అనిపించింది? లేదండి, కావాలని కాదు. ఎందుకంటే అప్పటికి కేటీఆర్ గారు ఒకసారి తెలపడం జరిగింది, మేము సంసిద్ధంగా లేకుండా అప్పటికి కూడా. ఎందుకంటే అప్పటికి ఓటమి చెందున్నాం కాబట్టి ఎంపీ ఎలక్షన్లలో కూడా తిరిగి మనం ఇంకా స్థానికంగా కానివ్వండి బలపడిన తర్వాతే పోటీలకు దిగాలని కూడా ఆశించి వారు ఎలక్షన్లకు వెనుక తగ్గినాం తప్ప బలమున్న ప్రతి చోట కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు జాతీయ పార్టీలకి ఈరోజు బలంగా మేమే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాతోనే వాళ్ళకి పోటీ ఉంటుంది ఎప్పుడైనా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పుంజుకుంటుంది అని కవిత సాక్షాత్తు చెప్పడం జరిగింది. అంటే మీ పార్టీలో శ్రేణులు కూడా అలా చెప్పారని ఆ లెటర్లో చెప్పడం జరిగింది. లేదండి, ఖచ్చితంగా ఎక్కడ కాదు. కాంగ్రెస్ బీజేపీ రెండో స్థానానికి పోటీ పడుతుంది. ఎందుకంటే మొదటి స్థానం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు పోటీ పడేది రెండో స్థానంకి. అంటే బీఆర్ఎస్కి ప్రతిపక్షంగా రేపు ఎవరు ఉండాలి, కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి కూడా ఈరోజు కొట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం స్టార్ట్ అయిందని అంటున్నారు, మళ్ళీ సీజన్ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది అంటున్నారు. ఇంకా వడ్ల అమ్మకాలు పూర్తిగా జరగలేదని అనుకుంటున్నారా? ఈరోజు అదే అంటున్నాను, రైతు బంధు పేరిట రైతులందరినీ మోసం చేసిండు. ఒడ్లు కొనే దిక్కు లేదు. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ కదా, పంట సాయం చేసింది కేసీఆర్, మేనిఫెస్టోలో లేనిది. ఇలా ఒడ్లు కొనే పరిస్థితి లేదు. ఆనాడు ఒక్కరోజు ఆలస్యం అయితే కాంగ్రెస్ వాడు ఎగరెగిరి పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఏడు కాంగ్రెస్ వాడు వర్షాలకు అకాల వర్షాలకు ఎన్నో పంటలు కొట్టుకుపోయినా మళ్ళీ దానిపైన ఇప్పటికే ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు ప్రభుత్వం. మళ్ళీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఇస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నా కూడా ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. రైతులను ఉంచుకొని రివ్యూ చేసి ఎవరికైతే నిజాయితీగా డబ్బులు రావాలో అందరికీ కూడా వాళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేయాల్సిందిగా కూడా మా పార్టీ నుంచి మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.